మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇందిరా గాంధీ గారిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? 1984 అక్టోబర్ 31 రోజు ఇందిరాగాంధీ గారిని చంపడం జరిగింది. కానీ అదే సంవత్సరం జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. అండ్ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ గోల్డెన్ టెంపుల్లో జరిగింది. సిక్ కమ్యూనిటీ సెంటిమెంట్ని డైరెక్ట్గా హర్ట్ చేసింది. ఆమె ప్రాణాలు కాపాడాల్సినటువంటి గన్మెన్సే ఎందుకు ఆమె చంపారు? We did not lose Indira Gandhi. We lost sitting prime minister. అంటే మన దేశానికి జరిగిన ఒక అవమానం సార్. డెమోక్రసీలో ప్రైమ్ మినిస్టర్ని చంపడం అంటే డెమోక్రసీని చంపడం. అంటే వీళ్ళని రెచ్చగొట్టడం వెనక కూడా పాకిస్తాన్ ప్రమేయం 100% సార్. సిక్ కమ్యూనిటీని సనాతన్ కి తల్వార్ అంటారు. వీళ్ళని ఎలా మనం వీళ్ళకి విరుద్ధంగానే మార్చాలి అనేది పాకిస్తాన్ చెప్తుంది. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ సార్, ఒకవేళ ఇందిరాగాంధీ గారు చనిపోకుండా ఉంటే ఏం జరుగుండేది? వ్యక్తిగతంగా చెప్తున్నాను, పార్టీ ఉద్దేశం ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాను. 1968లో రాని స్థాపించింది, 1971లో పాకిస్తాన్ని ముక్కలు చేసింది, 1975లో సిక్కింని ఇండియాలో చేర్చుకుంది, జేఎన్కేలో జరుగుతున్న బార్డర్ ఇష్యూస్ని కంట్రోల్ చేసింది, నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేసింది. బలూచిస్తాన్ ఎప్పుడో ఇండిపెండెంట్ కంట్రీ. సో ఇందిరాగాంధీ గారు లేని లోటైతే మాత్రం భారతదేశానికి సార్ అలాంటి బోల్డ్ లీడర్ రాలేదు, రారు కాదు. ఈ మాట నాది కాదు, స్వయంగా వాజ్పేయి గారు చెప్పింది. దుర్గాదేవి. వావ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐరన్ లేడీ ఈ పేరు చెప్పంగానే ఇప్పటికీ మనకు ఇందిరాగాంధీ గారి పేరు గుర్తొస్తుంది. అలాంటి వీర వనితను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఆమె గన్మెన్సే ఎందుకు ఆమెను చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అసలు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, సో మేజర్ ఒబరాయ్ అకాడమీ ఫౌండర్ మేజర్ ఒబరాయ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇందిరాగాంధీ గారిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఆమె ప్రాణాలు కాపాడాల్సినటువంటి గన్మెన్సే ఎందుకు ఆమెను చంపారు? 1984 అక్టోబర్ 31 రోజు ఇందిరాగాంధీ గారిని చంపేయడం జరిగింది. కానీ అదే సంవత్సరం జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. అండ్ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ గోల్డెన్ టెంపుల్లో జరిగింది. సో ఇది సిక్ కమ్యూనిటీ సెంటిమెంట్ని డైరెక్ట్గా హర్ట్ చేసింది. అండ్ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ స్వర్ణ మందిరం లోపల ఆర్మీ వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ కాల్పులు చేశారు. దానివల్ల స్వర్ణ మందిరానికి కూడా చాలా హాని జరిగింది. కాబట్టి సిక్ కమ్యూనిటీ సెంటిమెంట్ని హర్ట్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ సార్, ఈ ఇద్దరు గన్మెన్లు కూడాను తన పర్సనల్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అప్పుడు ఐబీ కూడా ఇందిరాగాంధీ గారికి చెప్పింది, మేడం మనం ఇంకా 2-3 months అయ్యింది ఆపరేషన్ బ్లూ స్టార్ అయ్యి, అండ్ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో మనం ఇలా చేసాం కదా, సో మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము వీళ్ళిద్దరిని మీ గన్మెన్ లాగా కంటిన్యూ చేయడం మంచిది కాదు అని చెప్పి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవద్దని చెప్పారు. 100% ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అఫీషియల్ గా ఉంది that the PMO office was advised not to continue with this particular people as her guns. ఎంతకాలం నుంచి ఆమె దగ్గర పనిచేస్తున్నారు సార్? లాంగ్ టైం బిఫోర్ ది ఆపరేషన్ బ్లూ స్టార్ స్టార్టెడ్. సో తనేంటంటే నాకున్న వ్యక్తిగత ఒక అసోసియేషన్ ని నమ్మి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ని పక్కన. సో ఇలా చేస్తారా? తప్పు సార్. నాతో ట్రావెల్ చేస్తున్నారు ఎప్పటి నుంచో తెలుసు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని ఆమె అనుకున్నారు. ఇదే తప్పు రాజీవ్ గాంధీ గారు కూడా చేశారు. ఆయన కూడా. అవును సార్. రాజీవ్ గాంధీ గారు ఎల్టీటీఈ ప్రాబ్లం శ్రీలంకలో జరుగుతుంది, మీరు చెన్నైకి వెళ్ళొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నా సరే ఆయన చెన్నైకి వెళ్ళడం జరిగింది. సో మీకు గుర్తుంటే సార్, రీసెంట్గా ఒక ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. ఎస్సీఓ సమ్మిట్ కి మన ప్రధాన మంత్రి మోదీ గారు వెళ్ళలేదు. అవును, వెళ్ళలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా డ్రాప్ అయ్యారు. ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ అందుకే అంటారు సార్, పొలిటికల్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఉంటుందో
దాన్ని అమలు పరచాలి, లేదంటే లైఫ్ థ్రెటనింగ్ రిస్క్ ఉంటుంది. సార్, ఇందిరాగాంధీ గారు వ్యక్తిత్వం కాదు సార్, తను ఒక దేశానికి ప్రధానమంత్రి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ లూజింగ్ ఇందిరాగాంధీ, ఇట్ ఈస్ అబౌట్ లూజింగ్ ది ఐరన్ లేడీ. మీరు అన్నట్టు తను చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు మన దేశానికి మంచివి ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు సార్. సో ఆబ్వియస్లీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అది నచ్చుతుందా సార్? ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడదాం సార్. తను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం పాకిస్తాన్ని 2 ముక్కలు చేయడం సార్. తన ముందు తన తర్వాత ఏ ప్రధానమంత్రి చెయ్యలేని పని తను చేసింది సార్, ఇందులో సందేహం లేదు కదా సార్. ఇప్పుడు తను చనిపోతే ఎవరికి హ్యాపీ సార్? పాకిస్తాన్ వాడు. సింపుల్ సార్. సో పాకిస్తాన్ వాడు ఖాళిస్తాన్ వాడికి డబ్బులు ఇస్తాడు. చూడు, దీన్నే రాడికలైజేషన్ అంటారు సార్. నీ స్వర్ణ మందిరంలో నువ్వు నమ్మే గర్భగుడిలో వీళ్ళు లోపలికి వెళ్ళి ఇలా చేశారు, నువ్వు ప్రతీకారం తీర్చుకోవా, నువ్వు ఏ కమ్యూనిటీకి చెందిన వాడు, నువ్వు క్షత్రియ పుత్రుడివి కాదా, ఇలా రాడికలైజేషన్ కూడా జరుగుతుంది. సో ఆ సందర్భంలో ఆ కమ్యూనిటీకి సార్ ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ కరెక్టివ్ యాక్షన్, ఇట్ షుడ్ హ్యావ్ బీన్ టేకన్. తనని ఇన్సిస్ట్ చేయాల్సింది ఎవరైతే తన సలహాకారులు ఉన్నారో, ఖచ్చితంగా తను ఒప్పుకోకపోయినా తనని ఒప్పించాల్సిన బాధ్యత కూడా సలహాకారు. అక్కడ వాళ్ళ మిస్టేక్ 100% ఉంది సార్ మిస్టేక్. సో సార్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వీ డిడ్ నాట్ లూజ్ ఇందిరాగాంధీ, వీ లాస్ట్ సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్. She was the sitting prime minister. Rajiv Gandhi garu was not the sitting prime minister when he died, but Indira Gandhi was the sitting prime minister. అంటే మన దేశానికి జరిగిన ఒక అవమానము సార్. డెమోక్రసీలో ప్రైమ్ మినిస్టర్ ని చంపడం అంటే డెమోక్రసీని చంపడం. ఇది పాకిస్తాన్లో తరతరాలుగా జరుగుతూ వస్తుంది, మన దేశంలో ఎప్పుడు జరగలేదు సార్. పాకిస్తాన్లో వాళ్ళ మనుషులే వాళ్ళని చంపేసుకున్నారు, మనకు దాంతో సంబంధం లేదు. కానీ ఇతర దేశం నుంచి వచ్చిన డబ్బు కానీ అక్కడి నుంచి వచ్చిన ఆలోచన వల్ల మన దేశ ప్రైమ్ మినిస్టర్ని మన వాళ్ళే చంపినట్టు. రెచ్చగొట్టడం వెనక కూడా పాకిస్తాన్ ప్రమేయం ఉందంటారా? 100% సార్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. ఖాళిస్తాన్ మూమెంట్ సార్, ఐ ఆల్సో బిలాంగ్ టు సిక్ కమ్యూనిటీ సార్. నాకు 45-46 సంవత్సరాలు సార్. నా జీవిత కాలంలో నా కమ్యూనిటీలో ఖాళిస్తాన్ మూమెంట్ని సపోర్ట్ చేసే ఒక్క సిక్కు సహోదరుని కూడా నేను కలవలేదు. కమ్యూనిటీలో అంత స్ట్రాంగ్ గా ఉంటారు అస్సలు లేదు సార్. ద వే సిక్ కమ్యూనిటీ గాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియా, అది చాలా బ్యూటిఫుల్ గా జరిగింది సార్. అందుకే సిక్ కమ్యూనిటీని సనాతన్ కి తల్వార్ అంటారు. అంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన ఒక ఖడ్గం ఇది. సో వీళ్ళని ఎలా మనం వీళ్ళకి విరుద్ధంగానే మార్చాలి అనేది పాకిస్తాన్ యొక్క ఉద్దేశం. అందుకే కదా సార్ ఇలాంటి అరాచకాలు జరుగుతాయి. మీకు గుర్తుంటే గనక హిస్టరీలో మనం వెళ్ళిపోతే బెనజీర్ భుట్టో గారు కానీ వాళ్ళ తండ్రి జుల్ఫికార్ అలీ భుట్టో గారు కానీ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఖాళిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేస్తాము, ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఉన్న పంజాబ్ ప్రాంతంలో కొంచెం భూమి కూడా ఇస్తాము ఒక దేశాన్ని సృష్టించడానికి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒక బఫర్ కంట్రీ రావాలి, అది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ సిక్ కమ్యూనిటీలో ఒక ఫియర్ని బుర్రలో వేయడం జరిగింది. మేము ఎందుకు వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మమ్మల్ని మత మార్పు చేసి మళ్ళీ హిందూయిజంలోకి తీసుకొచ్చేస్తారు అని చెప్పి ముస్లిం కమ్యూనిటీ ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళారో వాళ్ళు ఈ మాట మాట్లాడారు. అండ్ సిక్ కమ్యూనిటీ వాళ్ళకి ఏం ఫియర్ అయిపోయింది, అయితే నన్ను కూడా మళ్ళీ మార్చేస్తారా. సో ఒక రిలీజియస్ డౌట్ ని మైండ్ లో పెట్టేసినందువల్ల మీరు అనేది ఏంటి, ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యేలా చెప్పండి. అంటే సిక్ కమ్యూనిటీని కూడా హిందూగా మార్చేస్తారు అని చెప్పి ఒక భయాన్ని మైండ్ లో సృష్టించారు 1940s లో. ఆ కమ్యూనిటీ అందరూ కూడా ఇదే వెళ్ళింది. లేదు ఏనాడు సార్ ఖాళిస్తాన్ మాకు కావాలి అని చెప్పి సిక్ కమ్యూనిటీలో 1% కంటే పాపులేషన్ ఏనాడు సపోర్ట్ చేయాలి. అందుకే సార్ మీరు చూడండి, ఇండియాలో ఖాళిస్తాన్ కావాలి అని చెప్పి అడిగే వాళ్ళు 10-12 కూడా ఉండరు. మీరు అమెరికాలో చూడండి, మీరు యూకేలో చూడండి, మీరు కెనడాలో చూడండి, లక్షలాది మంది ఉన్నారు. కెనడా నుంచే మొన్నంతా కూడా కెనడా, యూకే అంతా. ఎందుకు అంటే అక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఆ లూజ్ రోప్ ఇస్తుంది, నువ్వు చెయ్యరా. ఎందుకంటే ఇండియాలో ఒక ఫాల్ట్ లైన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియా డౌన్ చేయాలంటే దీన్ని ఇండియాకి విరుద్ధంగా ఒక ఆయుధం లాగా ఎలా వాడాలి అన్న ఉద్దేశంతో ఈ ఖాళిస్తాన్ మూమెంట్ ని వీరు చావనివ్వట్లేదు. ఇది ఇండియన్ భూమిలో చనిపోయింది ఎప్పుడో, అసలు ఎప్పుడు జీవించలేదు కూడా. కానీ వీళ్ళు ఏంటంటే దీన్ని ఎలా మనం మళ్ళీ తిరిగి లైఫ్ ఇవ్వాలి. అందుకే
ఖాళిస్తాన్ మూవ్మెంట్ సార్, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారు. Hmm. మీరు కొన్ని వేల వీడియోస్లో మాట్లాడుంటారు. అవును. ఈ యొక్క అంశాన్ని వీళ్ళు చావనివ్వరు. సంవత్సరానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఏదో ఒక అంశం రూపంలో మళ్ళీ తిరిగి తీసుకురావాలి. సో ఆ ఉద్దేశం ఏంటంటే సార్, సిక్ కమ్యూనిటీ మన దేశ జనాభాలో బహుశా 1.5% సార్, మా అయితే 2% ఉంటుందేమో సార్. అది కూడా పంజాబ్లోనే ఉంటుంది. ముఖ్యంగా అక్కడ వేరే రాష్ట్రాల్లో కొంచెం అక్కడక్కడ వెరీ ఉంటుంది. స్కెలిటల్ ప్రెజెన్స్. అవును. కానీ వాళ్ళు దేశానికి చేసే కాంట్రిబ్యూషన్ అంతా ఇంత 100%. కాదు సార్. అది ఏమంటారు, డిఫెన్స్ ఫీల్డ్ కానివ్వండి, ఇంకేదైనా ఫీల్డ్ కానివ్వండి. ఎందుకు నా కళ్ళ ముందు మీరే కనిపిస్తారు. సో వీళ్ళు ఏంటంటే సార్, Hmm. ఈ కమ్యూనిటీ ఏంటంటే Hmm. మన దేశానికి ఏ ప్రాబ్లం వచ్చినా మేమున్నాము. నేను Yes. చెప్పే కదా, సనాతన ధర్మానికి ఖడ్గమే సిక్ కమ్యూనిటీ సార్. Hmm. 2 రోజుల ముందు సార్, యూ రిమెంబర్ అస్సాంలో ఫ్లడ్స్ వచ్చాయి సార్. Hmm. ఎవరు వెళ్ళారు సార్? Hmm. ప్రభుత్వం వెళ్ళిందా? Hmm. లేదు. Hmm. సిక్ కమ్యూనిటీ వాళ్ళు Hmm. ఎన్ని వేల ట్రక్స్లో, లారీల్లో కావాల్సిన సౌకర్యాలు అన్నీ తీసుకొని వెళ్ళి ఎంత సేవ చేశారు సార్. వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ ది లాస్ట్ 300 years ఆఫ్ సిక్ కమ్యూనిటీ ఎగ్జిస్టెన్స్. ఇది మేము చేసాం సార్. సో పాకిస్తాన్కి ఏంటంటే వీళ్ళు ఉన్నంత వరకు మనం ఇండియాని ఏం చేయలేదు. సో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు సృష్టించారు. అది వాళ్ళ ఉద్దేశం. సో అందుకే ఇదంతా సిక్ ఫర్ జస్టిస్ ఇవైతే ఆ సంస్థలు ఉన్నాయో, ఇండియాలో వీళ్ళ ఆపరేషన్ బేసిస్ లేవు. వీళ్ళ ఆపరేషన్ బేసిస్ అన్ని బయట ఉన్నాయి. అంటే అంతలా బ్రెయిన్ చేంజ్ అవ్వడానికి సో ఏంటి మెయిన్ రీజన్? అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అక్కడ చేపట్టారు, షూ వేసుకున్నారు, గన్స్ తీసుకొని వెళ్ళి గోల్డెన్ టెంపుల్లో మొత్తం ఇదంతా కూడా అటాక్స్ చేశారు. దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కమ్యూనిటీని అంతా కూడా చేంజ్ చేసే ప్రయత్నం జరిగింది. కొంచెం ఇందిరాగాంధీ గారు కూడా పెద్ద తప్పు ఉంది సార్. కొంచెం అంటే డీటెయిల్డ్ గా చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్ కి ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? సో ఆ కమ్యూనిటీలో ఎందుకు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చెప్తా. పనిచేయాల్సి వచ్చింది? గన్ మ్యాన్స్ కూడా ఎందుకు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ ని చేంజ్ చేసే పరిస్థితి? చెప్తాను సార్. పంజాబ్లో ఒక పార్టీ ఉంది సార్, దాని పేరు అకాలీదళ్ పార్టీ. చాలా ఫేమస్ పార్టీ, అవును. బిఫోర్ ఇండిపెండెన్స్ అవును, నుంచి ఉంది. అవును. అకాలీదళ్ పార్టీ. కాల్ అంటే సమయం సార్. Hmm. ఆ కాల్ అంటే సమయానికి దాటింది ఆ కాల్ అంటారు. Hmm. సరేనా? అకాలీదళ్ పంజాబ్లో స్ట్రాంగ్ హోల్డ్ సార్. Hmm. కాంగ్రెస్ వాంటెడ్ టు కమ్ టు పవర్ ఇన్ పంజాబ్. పంజాబ్ దీనికి సార్ పంజాబ్ ఓటర్స్ మైండ్ సెట్ ఏంటంటే, పంజాబ్ ఓటర్స్ని మనం పంథిక్ ఓటర్స్ అంటారు. PINTHIK, పంథిక్ ఓటర్స్ అంటే, పంథిక్ అంటే రిలీజియస్ ఓటర్స్. ఎందుకంటే పాపులేషన్ సిక్ కాబట్టి Hmm. సిక్ లీడర్ ఎవరైతే ఉంటారో దే విల్ గో ఫర్ పంథిక్ ఓటింగ్. Hmm. ఎవరైతే మా రిలీజియన్ని కాపాడుతారో, ఆ రిలీజియస్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారో వాళ్ళని మేము తీసుకొస్తాము అన్నది ఒక డైమెన్షన్ ఉంది పంజాబ్ పాలిటిక్స్లో. Hmm. పంజాబ్ పాలిటిక్స్లో ఇవి కాకుండా ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. ఏంటి? పంజాబ్ అంటే పంజ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్ సార్. Hmm. పంజాబ్ అంటే 5 నదులు ప్రవహించే ఒక రాష్ట్రం. Hmm. ఇది పంజాబ్ మీనింగ్ సార్. Hmm. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల చాలా మటుకు వాటర్ పంజాబ్కి కాకుండా పాకిస్తాన్కి పంపించడం ఇది చరిత్రలో జరిగింది సార్. ఇదే కాకుండా పంజాబ్ నుంచి చండీగఢ్ ఎప్పుడైతే వేరైందో అది తిరిగి పంజాబ్కి ఇస్తాము అని చెప్పిన ఒక ప్రామిస్ ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదు. ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ టైంలో 1960s విషయం చెప్తున్నాను. 1966లో పంజాబ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి ఈ ఆందోళన ఉంది పంజాబ్. ఇదే కాదు, ఇందిరాగాంధీ కెనాల్ అని చెప్పి ఒక కెనాల్ని సృష్టించి ఆల్రెడీ వాటర్ స్కేర్స్ ఉన్న స్టేట్ నుంచి రాజస్థాన్కి మళ్లించడం జరిగింది. ఇదొక అండర్లైనింగ్ ప్రాబ్లం ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే పంజాబ్ నుంచి పలు ప్రాంతాలు ఏవైతే హిందీ స్పీకింగ్ హెవీ ప్రాంతాలు ఉన్నాయో వాటిని హిమాచల్ ప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్కి కొన్ని భాగాలు ఇవ్వడం జరిగింది. సో పంజాబ్ పాలిటిక్స్ అంతా రివాల్వ్ అయ్యేది ఈ 4-5 అంశాలు వెనక. సో ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, నాకు పంథిక్ ఓటర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి, అంటే రిలీజన్కి సంబంధించి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ రిలీజన్ బేస్ నుంచి ఒక మనిషిని తీసుకొని వచ్చి లీడర్ చేయాలి, కాంగ్రెస్ లీడర్ లాగా చూపించాలి. అక్కడ పట్టుకున్నారు జర్నైల్ సింగ్ భింద్రావాలే అని చెప్పి. ఆయన ఒక టక్సాల్ నడిపించేవారు. టక్సాల్ అంటే అక్కడ రిలీజియస్ ప్రీచింగ్స్ జరుగుతాయి. సో దాన్ని టక్సాల్ అంటారు సార్. దమ్దమీ టక్సాల్ అని చెప్పేసి ఒక టక్సాల్ అని నడిపించేవారు. అండ్ ఆయనకి చాలా మంచి ఫాలోయింగ్ ఉండేది పంజాబీ రిలీజన్. సో ఆయనని పోస్టర్ బాయ్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పైకి లేపడం జరిగింది సార్. అండ్ ఆయనకి డబ్బు ఇవ్వడం కానీ, ఈ కొన్ని విషయాల్లో ఆయుధాలు ఇచ్చి అరాచకం చేయాలి. ఎందుకంటే అకాలీదళ్ పార్టీ ఉంది, అరాచకం జరిగితే ఎవరు బాధ్యత? అకాలీదళ్ బాధ్యత. సో ఆయనకి డబ్బు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి,
కొన్ని అరాచకాలు నువ్వు చెయ్యి అని చెప్పి ఇందిరాగాంధీ గారు 1970s చెప్పడం జరిగింది. ఓహో! ఇంత చేశారా? చాలా చరిత్ర ఉంది సార్, ఇదంతా చాలా చరిత్ర ఉంది. హ్మ్. కానీ అంటే ఎలా అయినా సరే పంజాబ్‌లో పవర్‌లోకి రావాలి. అకాలీదళని తొక్కి రావాలి. అందుకోసం ఇలాంటి తెర వెనుక ఈ ప్రయత్నాలు కూడా అన్నీ చేసినా చేయాలి. పొరపాటు లేదు అనుకున్నారామె. సార్ ఒక టైం ఎలా ఉండేదంటే హ్మ్. జర్నేల్ సింగ్ భింద్రావాలే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి ఫోన్ చేసేవాడు. హ్మ్. ఇప్పుడు నేను ఈ ఫోన్ తీసుకొని సార్ నేను మోదీకి ఫోన్ చేయనని మీకు చెప్తే హ్మ్. మీకు నా మీద ఎంత నమ్మకం గౌరవం ఇదంతా వస్తుంది. హ్మ్. సో తను అలా చేసేవాడు అనమాట. తన చుట్టూ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఓహో! తనకి ఇంత ర్యాపో ఉంది. డైరెక్ట్ ఇందిరాగాంధీతోనే తనకు అంత అటాచ్‌మెంట్ ఉంది అని ఈయన నమ్మడం స్టార్ట్ చేసేవాడు. ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ హ్మ్. డైరెక్ట్ కనెక్షన్ టు హిమ్. 1975 వచ్చేసరికి Hmm. ఎమర్జెన్సీ పీరియడ్ జరిగింది సెంట్రల్. Hmm. ఇందిరాగాంధీ గారు అక్కడ బిజీ అయిపోయారు. Oh. ఈయన వదిలేయడం జరిగింది. Hmm. అర్ధాంతరంగా ఈయనను వదిలేయడం జరిగింది. Hmm. అప్పుడు ఏం జరిగింది, ఈయన వెళ్ళి మళ్ళీ అకాలీదళంలో కూర్చోవడం జరిగింది. పార్టీ మారిపోయారు. మారిపోయాడు, కాంగ్రెస్ నుంచి అకాలీదళకి వెళ్ళిపోయాడు. Hmm. సో ఈ జరగడం వల్ల ఇప్పుడు ఇందిరాగాంధీ గారికి అర్థం కాదు, అరే నేను సృష్టించిన ఒక ఆయుధము Hmm. నాకే ఎదురు తిరుగుతుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఇంక ఇప్పుడు సార్ ఒకసారి మనం ఒక రాక్షసుడిని సృష్టించిన తర్వాత రాక్షసుడిని మనం కంట్రోల్ చెయ్యలేము. వన్స్ ఎ మాన్స్టర్ ఈస్ క్రియేటెడ్ యూ కెనాట్ కంట్రోల్ ది మాన్స్టర్. ఆయన ఏం చేశాడు, తీసుకెళ్ళి అకాలీదళలో కూర్చున్నాడు. ఆ ఫాలోవర్స్ అందరినీ తీసుకెళ్ళి అకాలీదళలో కూర్చున్నాడు. అండ్ అదే టైంలో సార్ కొన్ని విషయాలు జరిగాయి సార్. కొన్ని విషయాలు ఏంటంటే ఈ ఖాలిస్తాన్ మూమెంట్ ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల ఎవరైతే సిక్ కమ్యూనిటీ వాళ్ళు యూత్ ఎవరైతే ఆర్మీలో ఉన్నారో వాళ్ళ ఆర్మీ నుంచి వదిలేసి పారిపోయి వచ్చి జర్నల్ సింగ్ భింద్రావాలేని జాయిన్ అవ్వడం జరిగింది. అతను వెంట నడవడం, ఆయన వెంట నడవడం, ఈ అల్లర్లు సృష్టించడానికి ఆయనను సపోర్ట్ చేయడానికి ఆ ఉద్దేశంతో. అండ్ అందులో అతి ముఖ్యంగా ఒక జనరల్ ఉండేవాడు బేగ్ అని చెప్పేసి, జనరల్ బేగ్ మన ఇండియాలో. ఆయనని పదవిలోంచి తీయడం జరిగింది కరప్షన్ ఛార్జెస్ మీద. కానీ కరప్షన్ లేదు, అది తేలిపోయిన తర్వాత సివిల్ కోర్టులో కూడా తను కరప్షన్ చేయలేదు అని తేలిపోయింది. ఎందుకు తీశారు? సమ్ ప్రమోషనల్ ఇష్యూస్ మీద ఆయన్ని కరప్షన్ నుంచి తీసేయడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ కి దానికి సంబంధం లేదు. కరప్షన్ డిపార్ట్మెంటల్ రైవలరీ మీద కరప్షన్ చార్జెస్ తో ఆయన తీయడం జరిగింది. కానీ ప్రభుత్వం నేను ఇంత నిజాయితీగా దేశానికి సర్వీస్ చేయనా ఏం చేయలేదు అని చెప్పేసి ఆయనకి ప్రభుత్వం మీద కోపం ఏర్పడింది, వ్యతిరేకత స్టార్ట్ అయింది. వ్యతిరేకత. ఆయన వెళ్ళి జర్నల్ సింగ్ భింద్రావాలని జాయిన్, ఈయన కూడా అక్కడ జాయిన్ అయ్యాడు. ఒక జనరల్ బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి డిస్మిస్ అయ్యాడు. అండ్ ఏంటి ఆయన రిటైర్ అయ్యే రోజు. సో ఆయన దీనిని ఒక హార్ట్ లో తీసుకొని నేను ఈయనని సపోర్ట్ చేస్తాను, ఐ విల్ స్టాండ్ అన్ ఆర్మీ అగైన్స్ట్ ఇందిరాగాంధీ అని చెప్పేసి స్వర్ణ మందిరంలో ఒక మిలిటరీ ఫోర్ట్ లాగా మొత్తం తయారు. ఇదంతా వీళ్ళు డిప్లొమాటిక్ గా మాట్లాడి చేద్దాం అని చేస్తూ 5-6 సంవత్సరాలు. అంటే జస్ట్ లైక్ ఈ వీళ్ళు కూడా ఒక మిలిటెంట్స్ లాగా మారిపోయారు. దేశానికి వ్యతిరేకంగా, ప్రైమ్ మినిస్టర్ కి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. అంటే ఆమెను చంపాలని లక్ష్యమా ఏంటి వాళ్ళ లక్ష్యం? వాళ్ళ లక్ష్యం ఏంటంటే మాకు ఈ ప్రభుత్వం వద్దు, ప్రభుత్వాన్ని దింపేయాలి. అకాలీదళ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ పవర్. జాయిన్ ఆయనతో అయ్యాడు, కానీ నేను ప్రభుత్వాన్ని కదా. కానీ ఇందిరాగాంధీ ఒప్పుకుంటుంది సార్. ఐరన్ లేడీ 1968లో రాని స్థాపించింది, 1971లో పాకిస్తాన్ని ముక్కలు చేసింది, 1975లో సిక్కింని ఇండియాలో తెర్చుకుంది, జేఎన్కేలో జరుగుతున్న బార్డర్ ఇష్యూస్ ని కంట్రోల్ చేసింది, నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేసింది. వీళ్ళకి అవుతుందా సార్ సమస్య? సో షీ ఆర్డర్డ్ ఫర్ మిలిటరీ యాక్షన్. సో వాళ్ళందరినీ కూడా ఫినిష్ చేయాలని ఒక డిసైడ్ చేస్తారు. అందుకే ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరు. సో అప్పుడు ఆ బ్లూ స్టార్ లో చాలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అందరినీ హతమార్చడం జరిగింది. ఆ తర్వాత అంటే వాళ్ళు ఈ స్వర్ణ దేవాలయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మిలిటరీ విల్ నాట్ ఎంటర్ ది గోల్డెన్ టెంపుల్. అది రూల్ అంటే కమ్యూనల్ గా అక్కడ లోపలికి ఎవరు రాకూడదు ఆ టెంపుల్ లోకి. ఎక్కడైనా ఏ టెంపుల్ లో అయినా సార్ ఒక ప్రభుత్వము టెంపుల్లో ఆర్మీని పంపించింది అంటే కమ్యూనల్ వైలెన్స్ అయిపోతుంది కదా. 100%. సో సేఫెస్ట్ ప్లేస్ మనకి టెంపుల్. కానీ ఇక్కడ చాలా ఇంటెలిజెన్స్ రోల్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్ గా అజిత్ దోవల్ గారు కానీ వాళ్ళ టీం కానీ ప్లే చేయడం జరిగింది. అప్పుడు అజిత్ దోవల్ గారి పాత్ర ఏంటి అందులో? చాలా పెద్ద పాత్ర సార్. హీ యాక్టెడ్ యాజ్ ఎ రిక్షా పుల్లర్ అవుట్ సైడ్ ది గోల్డెన్ టెంపుల్. మారువేషంలో అండ్ లోపలికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు ఉన్నాయి, ఏ ఆయుధాలు ఉన్నాయి, ఇదంతా ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ రిక్షా పుల్లర్ ఆయన తీసుకోవడం జరిగింది. సో ఆయన ఇంటెలిజెన్స్ మొత్తం రిపోర్ట్ చేస్తున్నారు. సార్ ఆబ్వియస్లీ
మనం ఎక్కడైనా ఆపరేషన్ చేయాలి అంటే శత్రువు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి, అప్పుడే కదా మనం వెళ్ళేది. సో ఆ యొక్క పాత్ర అజిత్ దోవల్ గారు చాలా బ్యూటిఫుల్గా ప్లే చేయడం జరిగింది సార్. కాకపోతే ఆపరేషన్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ అదే కీలకం కదా. ఆబ్వియస్లీ సార్, ఎనీ మిలిటరీ ఆపరేషన్ ఈజ్ డిపెండెంట్ సోల్లీ ఆన్ ద ఇంటెలిజెన్స్ ఇన్పుట్. సో ఆ డైమెన్షన్ లో ఆయన చేసిన పాత్ర బ్యూటిఫుల్ రోల్ ఆయన ప్లే చేశారు. ఆ తర్వాత ఆర్మీ వెళ్ళి దాన్ని మన గోర్ఖా రోజుల్లో కానీ సార్ ఈ ఆపరేషన్ అంతా 2 days 1-2 days ఓవర్ ఓవర్ నైట్ సార్, ఆర్మీ ముందు వాళ్ళు. సో ఆ డైమెన్షన్ లో కాకపోతే ఈ లీడర్ ను కూడా, ఈ మెయిన్ లీడర్ ను కూడా అంతమంది ఉంచడం జరిగింది. జర్నైల్ సింగ్ భింద్రావాలే అందరు ఎలిమినేటెడ్, నో బడీ లెఫ్ట్. ఈయన ఆర్మీ నుంచి ఒక ఎవ్రీబడి గాన్, ఆయన కూడా ఎవ్రీబడి గాన్. సో దిస్ ఈజ్ హౌ మనం చాలా క్లియర్. కాకపోతే రిపోర్ట్స్ ఏమంటాయంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మినిమం డ్యామేజ్ టు ది గోల్డెన్ టెంపుల్, మినిమం డ్యామేజ్ చేయండి కానీ వదిలే ప్రసక్తి లేదు. నష్టం కొంచెం దేవాలయం ఎంత వరకైతే వీలైతే అంత తక్కువగా మీరు నష్టం చేయకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం, ఎంత దూరం అయినా వెళ్ళాలి. కానీ కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది సార్. కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అక్కడే సిక్ సెంటిమెంట్ దెబ్బతి. సిక్ సెంటిమెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలే గారిని చంపేశారు అన్న విషయం మీద సెంటిమెంట్ హర్ట్ అవ్వలేదు. మా స్వర్ణ మందిరాన్ని మీరు అపవిత్రం చేశారు, బూట్లు వేసుకొని లోపలికి వచ్చారు, బుల్లెట్లతో గోడల మీద కాల్పులు జరిగినాయి, కొన్ని పార్ట్స్ విరిగిపోయినాయి, అవన్నీ జరిగినాయి. సో అది అపవిత్రమే. సో ఆ డైమెన్షన్ లో కోపం, అది వీళ్ళ తన బాడీ గార్డ్స్ మైండ్ లోకి వెళ్ళడము. అండ్ హిందువులకి తిరుమల ఎంత ముఖ్యమో అంతే, సో సిక్కులకి స్వర్ణ దేవాలయం అంత ముఖ్యం, అంతే ముఖ్యం, అంత పవిత్రంగా. అండ్ దెర్ ఈస్ అ రిపోర్ట్ దట్ అమెరికా ఈజ్ ఆల్సో బిహైండ్ దిస్, బికాస్ ఆబ్వియస్లీ సార్ ఇందిరాగాంధీ ఈ జనరల్ సింగ్ భింద్రావాలా నో ఇందిరాగాంధీ ఎలిమినేషన్ లో. వై? బికాస్ ఇందిరాగాంధీ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ చూద్దాం సార్. ఓకే, అప్పుడు అందరూ కూడా సో స్వర్ణ దేవాలయంలో ఈ విధంగా ఆమె అరాచకాన్ని సృష్టించారని ఆ కసి కోపం లోపల అందరూ పెట్టుకున్నారు. మరి ఇక్కడ దాకా ఎలా తీసుకెళ్ళగలిగారు? ఇందిరాగాంధీ వెనుకున్నటువంటి గన్ మ్యాన్స్ వరకు ఆ ఫీలింగ్స్ ని ఎలా తీసుకెళ్తాయి కదా సార్? కమ్యూనిటీ ఇంటరాక్షన్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ గన్ మ్యాన్ సార్, మీరు సిక్, నేను సిక్ సోదరుడిని. నువ్వు గురుద్వారాకు వచ్చావు దేవుని దండం పెట్టుకోవడానికి, నీకు సిగ్గు లేదురా? మన స్వర్ణ దేవాలయం మీద అటాక్ చేసిన దానికి నువ్వు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నావు, అసలు మనిషివేనా? నేను 10 సార్లు చెప్తాను, మీకు కోపం రాదా? ఆవేశం రాదా? అయిపోయింది. ఆవేశం రాదా మీకు? ఖచ్చితంగా ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో మీరు జస్ట్ లైక్ వాళ్ళని కూడా ఒక మిలిటెంట్ లాగా మార్చేసినట్టే కదా. అంతే కదా సార్. సార్ మిలిటెన్సీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ సార్. అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఎవరినైతే మనం తీసుకెళ్ళగలమో, మిమ్మల్ని నేను ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే మిమ్మల్ని మిలిటరీలో మార్చేస్తానే ఉన్నాను. సో ఆ ఫీలింగ్ తో ఇంకా ఫైరింగ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఆపరేషన్ ఓవర్ నైట్ అంతా ఆపరేషన్ జరిగింది సార్. బై ద మార్నింగ్ తెల్లారేసరికి అందరినీ హతమార్చడం జరిగింది. మొత్తం సర్వే చేయడం మొత్తం. అంటే ఎవరైతే ఆర్మీ ట్రూప్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారో వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, ఒక ప్రాపర్ మిలిటరీ డిఫెన్స్ ఎలాగైతే ఉంటుందో అలా తయారు చేసుకున్నారు లోపల. ఒక మందిరాన్ని ఒక మిలిటరీ పోస్ట్లో మార్చేశారు. బంకర్స్ కానీ, అక్కడున్న ఆయుధాలు కానీ, వాళ్ళు మిలిటెంట్స్ వాడిన మిలిటరీ టాక్టిక్స్ కానీ, ప్రాపర్ ఒక బటాలియన్ ఎలాగైతే తన డిఫెన్సెస్ని తయారు చేసుకుంటుందో అలా తయారు చేసుకున్నారు అని చెప్పారు. అంటే ఇట్ వాజ్ అ వెరీ ప్లాన్డ్ ఎఫర్ట్ దట్ మన మీద దాడి వస్తుంది అండ్ మన మీద దాడి వచ్చినప్పుడు మనం ఇలా రిటాలియేట్ అవ్వాలి. ఎంతమంది ఉంటారు సార్ మొత్తం? మినిమం 300-400 ఉంటారు. 300-400 మినిమం 300-400 లోపల. సార్ ది పాయింట్ ఈస్ ది టెంపుల్ వాజ్ నెవర్ క్లోజ్డ్. మందిరం ఏ రోజు బంద్ చేయలేదు. ఇవి ప్యారలల్గా నడుస్తున్నాయి, జనాలు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. సో దాట్ మందిరం మూసేస్తే 100% అవుట్ వచ్చేస్తుంది. 100%. ఇక్కడ ఆపరేషన్ మళ్ళీ వీళ్ళు చేయలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆపరేషన్ చేయాలి అనుకున్న రోజు కూడా మందిరాన్ని మూయించలేదు. ఈ డివోటీస్ కి ఏమన్నా వాళ్ళ అయ్యాయి సార్. డివోటీస్ కూడా కొంతమంది చనిపోవడము ఈ ఆపరేషన్ లో జరిగింది. సో ఇంకా అది కొలాటరల్ డ్యామేజ్ లో ఖచ్చితంగా. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ సార్, ఒకవేళ ఇందిరాగాంధీ గారికి చనిపోకుండా ఉంటే ఏం జరుగుండేది? ఆమె ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ ఉండుంటే 2-3 జరిగాయి సార్. బలూచిస్తాన్ ఎప్పుడో ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయింది 100%. ఇప్పటి వరకు వచ్చిండేది కాదు. బలూచిస్తాన్, సింధ్ 2 జరిగిపోయేది సార్. చైనా మనల్ని దాటి ఇంత ముందు వెళ్ళలేకపోయేది 100%. ఇది గ్యారెంటీ. కానీ ఈ విధంగా కాకపోతే
పాకిస్తాన్ కానీ అమెరికా వాడు కానీ ఇంకేదైనా విధంగా కూడా ఇందిరాగాంధీని హతమార్చే అవకాశం ఖచ్చితంగా. సో ఎలాగైతే లాల్ బహదూర్ శాస్త్రి గారిని వీళ్ళు హతమార్చారో అందరు కలిసి ఏదో ఒక ఫారిన్ ట్రిప్లో కానీ. ఎందుకంటే సార్ ఇందిరాగాంధీ గారు ఏంటంటే తను ఈక్వాలిటీ కోరుకుంటుంది. నేను వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీకి నేను ప్రైమ్ మినిస్టర్ని, ఐ డిజర్వ్ ఎ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నది తన ఆలోచన. మన దేశ ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ఈక్వల్ ట్రీట్మెంట్ ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కోరుకున్నది ఇందిరాగాంధీ గారే. ఫస్ట్ ఇది అమెరికాకి నచ్చలేదు. ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఆయనకి తన వ్యవహారం నచ్చలేదు. నువ్వు నేను సరి సమానం ఏంటి అన్న ఆలోచన అయింది, నీకు నేను తక్కువ ఏంటి అన్న ఆలోచన తనది. సో అక్కడ రైవలరీ స్టార్ట్ అయింది, ఐడియాలజికల్ రైవలరీ. అండ్ 71లో ఎప్పుడైతే పాకిస్తాన్ని 2 ముక్కలు చేయడం జరిగిందో ఇందిరాగాంధీ గారు వరల్డ్కి ఒక మెసేజ్ ఇచ్చారు సార్. ఏమని? నేను నా ట్రూప్స్ని ఎక్కడైనా పంపించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చెయ్యగలను. ఎలాగైతే బంగ్లాదేశ్ని సృష్టించానో మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పండి అంటే తను తన స్టేచర్ని నేషనల్ లీడర్స్ నుంచి ఇంటర్నేషనల్ స్టేట్స్మెన్ లాగా మారుస్తుంది. అమెరికాకి థ్రెట్ ఉంది, ఎందుకంటే ఈ పని సూపర్ పవర్గా చేయాల్సింది. అంటే ఇండియా ఒక వైపు ఎకనామికల్గా వీక్ ఉన్నా సరే మిలిటరీలకి స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇలా మంచి స్ట్రాంగ్ లీడర్ ఉంటే వీళ్ళు ఏమైనా సాధించేస్తారన్న భయము అమెరికాకు ఉంది కాబట్టి ఇందిరాగాంధీ గారిని ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారిపోయింది. సో బెలూచిస్తాన్ కూడా సపరేట్ అయి ఉండేది. పిఓకే కూడా కంట్రోల్లోకి వచ్చి ఉండేదా? 110%. ఓ ఎలా ఎలా అంటే సార్ వన్ మోర్ ఆపరేషన్ డెఫినెట్ సార్. ఇన్ఫ్యాక్ట్ 1971 తర్వాతనే 71 అండ్ 74 మధ్యలోనే ఇది జరగాల్సింది. 71-74 మధ్యలోనే జరగాల్సింది. కానీ మనం అంత వెపన్స్ పరంగా ఆర్మీ పరంగా అంత బలం లేదు కదా. ఇవాళ మనం చాలా పాకిస్తాన్ కోసం కావాల్సింది అయితే ఉంది సార్. పాకిస్తాన్ వెనక అమెరికా ఉంది, ఉండొచ్చు. మన వెనక రష్యా ఉంది. 71లో అమెరికా వచ్చిందా? రాలేదు. 65లో అమెరికా వచ్చిందా? రాలేదు. 47-48లో అమెరికా వచ్చిందా? రాలేదు, రాదు కూడా. సో ఆ భయం ఇందిరాగాంధీకి లేదు సార్. 71లో క్లారిటీ వచ్చేసింది, వాళ్ళు రారు, వస్తే ఇటువైపు నుంచి రష్యా వస్తాడన్న క్లారిటీ ఇందిరాగాంధీకి ఉంది. ఆ బ్రాకెట్ మనకి 3 సంవత్సరాలు దొరికింది సార్, 71 to 74. ఎందుకంటే 74లో మనం న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నాం. న్యూక్లియర్ వెపన్ మనం తయారు చేసుకున్న వెంటనే వాడు తయారు చేసుకున్నాడు, వాడు తయారు చేసుకోలేదు, వాడికి ఇవ్వబడ్డాడు. సో న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అయిన తర్వాత ఫుల్ స్కేల్ వార్ అన్నది అసాధ్యం, జరగదు. సో ఆ 3-4 ఇయర్స్ బ్రాకెట్లోనే మనకి పిఓకే వచ్చే ఒక స్వర్ణ అవకాశం. కాకపోతే అగైన్ ఇప్పుడు ఎలాగైతే అరాచకం చేయడానికి ప్రయత్నించారో జంతర్ మంతర్ ఈ నాశనం అంతా, అదే విధంగా అప్పట్లో కూడా ఇందిరాగాంధీ పరిపాలన డెమోక్రటిక్ కాదు అనే ఒక అంశం తీసుకొని వచ్చి పొలిటికల్ స్థిరత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం. సో ఇందిరాగాంధీ గారు లేని లోటు అయితే మాత్రం భారతదేశానికి ఉంది 100%. సార్ వ్యక్తిగతంగా చెప్తున్నాను, పార్టీ ఉద్దేశంతో కాదు సార్. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి బోల్డ్ లీడర్ రాలేదు, రాబోరు. ఈ మాట నాది కాదు, స్వయంగా వాజ్పేయి గారు చెప్పిన మాట. దుర్గాదేవి అంట. దుర్గాదేవి తన స్వరూపంలో వచ్చిన తర్వాత ఎవ్వడు ఆపలేదు. ఆ ధైర్యం తనకే ఉంది, ఇంకెవ్వరికి ఆ ధైర్యం రాలేదు. ఇలాంటి కండిషన్స్ లో అలాంటి లీడర్ ఉంటే మరి ఇంకా దేశం ఎలా ఉండేది? సూపర్ సార్, భలే ఉండేది. ఈ టైంలో కానీ ఇందిరాగాంధీ గారు ఉంటే మాత్రము. అండ్ చూడండి సార్, ఆర్థికంగా వీక్ ఉన్నాం, ఎవరి సపోర్ట్ లేదు, అయినా ఇంత డేరింగ్ చేసాము. ఇప్పుడు ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్నాము, డిప్లొమాటిక్ గా స్ట్రాంగ్ ఉన్నాము, దేశం అంటే పేరుంది ప్రతి చోటు. ఇప్పుడు అలాంటి లీడర్ వస్తే మనల్ని ఎవడ ఆపుతారు? అసలు అమెరికా ఈ ట్రంప్ గింపు వీళ్ళందరూ అసలు ఎక్కడ కనిపించేవాళ్ళు కాదేమో మన దేశం వైపు చూడాలంటే. అదే అంటే కొన్ని తప్పులు జరిగాయి. ఏంటంటే అది పదవిలో ఉండడానికి, పవర్ని హోల్డ్ పెట్టుకోవడానికి కొన్ని తప్పులు కూడా జరిగాయి, అందులో సందేహం లేదు. వ్యక్తిగతంగా చెప్తాను. సో అదే ఆపరేషన్ బ్లూ స్టార్, అదే బ్లూ స్టార్ కి దారి తీసింది, తన పతనానికి కూడా అదే దారి. రైట్ సార్, చాలా చక్కని ఇన్ఫర్మేషన్. ఇప్పుడున్న ఈ జనరేషన్ కి ఆ టైంలో జరిగిన ఇష్యూస్ తెలియదు. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి గురించి మీరు చెప్తుంటే కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా మన దురదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారుగా, పవర్ఫుల్ లేడీ, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గారి గురించి ఎన్నో తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయి. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇందిరాగాంధీ గారి గురించి
మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఓబరాయ్ గారు చెప్పినటువంటి విషయాలన్నిటిని మీరు ఏకీభవిస్తున్నారా? సో, మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.